ఈ వీకెండ్ ఫ్యామిలీతో ఒక ట్రిప్ వెళ్దాం అనుకుంటున్నాను. మనకు ఒక 5 డేస్ లీవ్స్ కూడా ఉన్నాయి. మధుని అడుగుదాం, జస్ట్ ఏదన్నా సజెషన్ ఇస్తాడేమో. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడిగితే ఏం సజెషన్ ఇస్తాడో చూద్దాం ఈ వీకెండ్ అయినా. సో ఏదో చెక్ చేస్తున్నట్టున్నాడుగా ఆన్లైన్లో. సో హీ విల్ గివ్ బెటర్ సజెషన్ ఐ థింక్. రీసెంట్గా ఇక్కడ టూర్కి కూడా వెళ్ళొచ్చినట్టున్నాడు. హాయ్ మధు, వా ఏం చెక్ చేస్తున్నావు ల్యాప్టాప్లో? వాట్? హైదరాబాద్ టు రామేశ్వరం ట్రావెల్ ఏజెన్సీస్ చెక్ చేస్తున్నాను. స్టాప్ చెకింగ్ ట్రావెల్ ఏజెన్సీస్ ఇన్ ద వెబ్ టు గో టు రామేశ్వరం. సో మీరు ఒకవేళ రామేశ్వరం వెళ్ళాలి అనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెల్ ఏజెన్సీస్, ఇఫ్ యూ హ్యావ్ ద ప్రాపర్ వెహికల్, అంటే మీకు ఒక 4-వీలర్ వెహికల్ ఉండి మీ ఫ్యామిలీ మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటే కనుక ఓన్లీ మీ వరకే ఒక రామేశ్వరం అండ్ తమిళనాడులో ఉన్న మెయిన్ టెంపుల్స్ లైక్ మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖ క్షేత్రాలను మరియు తిరువనంతపురం, కన్యాకుమారి, అట్ ద సేమ్ టైం తమిళనాడులో ఉన్న మెయిన్ టెంపుల్స్ అన్నింటిని కవర్ చేస్తూ వెళ్ళాలని అనుకుంటే మీకు ఈ టూర్ ప్లాన్ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మేము ఈ టూర్ ప్లాన్ మేము లాస్ట్ మంత్ మేము వెళ్ళాము ఈ టూర్ ప్లాన్ యూజ్ చేసుకొని. సో మాకు చాలా మంచిగా అనిపించింది బై యూజింగ్ దిస్ టూర్ ప్లాన్. సో కమింగ్ టు దిస్ టూర్ ప్లాన్, సో మా టూర్ ప్లాన్ అయితే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిందండి. సో హైదరాబాద్ నుంచి రామేశ్వరం, తిరువనంతపురం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, షణ్ముఖ క్షేత్రాలు అవన్నీ కవర్ చేస్తూ తమిళనాడులో ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్నీ మెయిన్ టెంపుల్స్ అండ్ ప్లేసెస్ కవర్ చేస్తూ రిటర్న్లో తిరుపతితో ఎండ్ అయిపోయింది మా టూరు. సో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, షణ్ముఖ క్షేత్రాలని ఈ టూర్లో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. ఈ షణ్ముఖ క్షేత్రాలు మొత్తం 6 ఉంటాయి, 6 అబౌడీస్. సో ఆ 6 ఎలా ఉంటుంది, తిరుపతి కుండరం అని ఒక ప్లేస్ ఉంటుందండి. నెక్స్ట్ తిరుచెండూరు, నెక్స్ట్ వచ్చేసి సొలైమలై, నెక్స్ట్ వచ్చేసి పళని, నెక్స్ట్ స్వామిమలై అండ్ తిరుత్తని, 6 ప్లేసెస్. సో తిరుపతి కుండరం, తిరుచెండూరు, సొలైమలై, పళని, స్వామిమలై అండ్ తిరుత్తని. సో టోటల్ 6 ప్లేసెస్. ఇవన్నీ షణ్ముఖ క్షేత్రాలుగా అంటారు. సో ఈ సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖ అంటే 6 ఫేసెస్తో జన్మించారని చెప్తారు కదా. ఈ 6 ఫేసెస్ 6 ప్లేసెస్లో ఫామ్ అయ్యి, అంటే ఒక రాక్షసుడు, తారకాసురుడు అనే రాక్షసుడుతో యుద్ధం జరిగినప్పుడు ఆయన పుట్టకముందే అతని మీదకి బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఇవి 6 ఫేసెస్ 6 ప్లేసెస్లో పడినాయి అని చెప్తారు. అవన్నీ తమిళనాడులోనే వచ్చాయన్నమాట. తమిళనాడులోనే వచ్చాయి. ఆ 6 ప్లేసెస్ 6 డిఫరెంట్ ప్లేసెస్లో పడ్డాయి. అవి మనకి రామేశ్వరం వెళ్ళే దారిలోనే మనం కవర్ చేసుకుంటూ ఈ ట్రిప్ని సక్సెస్ చేయడం జరిగింది. సో ఇవి మనకు వెళ్ళే ఇది నా టూర్ ప్లాన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ అలంపూర్ వెళ్ళాము. అలంపూర్ నుంచి మేము లేపాక్షి వెళ్ళాము. లేపాక్షి వెళ్తుంటే మిడిల్లో పుట్టపర్తిలో కూడా ఆగాము. డే 1లో మేము అలంపూర్, పుట్టపర్తి, నెక్స్ట్ వచ్చేసి మేము లేపాక్షి హరిత రిసార్ట్లో స్టే చేసాము. సెకండ్ డే వచ్చేసి మేము లేపాక్షి నుంచి స్టార్ట్ అయ్యి రంగనాథ్పుర వెళ్ళాము, రంగస్థల వెళ్ళాము. అక్కడ కూడా 400 years ఓల్డ్ టెంపుల్, రంగనాథ స్వామి టెంపుల్ ఉంది. అది చాలా బాగా అనిపిస్తుంది. సో అక్కడ నుంచి ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్ నుంచి అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం ఈజ్ నథింగ్ బట్ తిరుమలమలై. అక్కడ డే 2 అనేది స్టే చేసాము. So instead, if I'm telling like this, it won't be good. So just I will start with places and how I went to the different places. Let's start our tour plan. I hope this tour plan will help you for the Rameshwaram tour plan by going by vehicle. Yeah. అసలు మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ మొత్తాన్ని చెప్పడానికి అసలు మాటలు సరిపోవండి. యాక్చువల్గా ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. కొన్ని టెంపుల్స్ విగ్రహం అన్ని అక్కడే ఉంచేసి పైన టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు. కొన్ని టెంపుల్స్ ఏంటంటే ఒక టెంపుల్లోనే ఒక విలేజ్ ఉండటం జరిగింది. ఒక టౌన్ మొత్తం ఒక టెంపుల్ టౌన్లోనే ఉండటం జరిగింది. సో ఈ వీడియోని నేను కంప్లీట్ 3 partsలో చేయబోతున్నాను. సో కమింగ్ టు part 1. సో డే 1 వీ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి మేము అలంపూర్ అయితే వెళ్ళాము. అలంపూర్ జోగులాంబ టెంపుల్ దర్శనం చేసుకున్నాము ఆ రోజు. అక్కడ నుంచి మళ్ళీ మేము అలంపూర్ నుంచి నెక్స్ట్ మేము పుట్టపర్తి వెళ్ళాము. పుట్టపర్తి సాయిబాబా దర్శనం బాగా అయింది. అంటే సాయిబాబా అది జస్ట్ అక్కడ మోటివేషన్ క్లాసెస్ అవి ఇవి ఉన్నవి, అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్
పుట్టపర్తి నుంచి లేపాక్షికి వెళ్ళాము. సో, ఈ రోజుతో డే ఎండ్ అయిపోయింది మాకు. పుట్టపర్తి నుంచి లేపాక్షి అక్కడ హరిత రిసార్ట్‌లో స్టే చేశాము. సో, అక్కడి నుంచి మేము అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేపాక్షి టెంపుల్‌కి వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ వ్యూస్ అయితే స్టన్నింగ్‌గా ఉంటుంది. ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయి. ఇవి మండపాలు అంటారంటండి. ఇవి అర్ధ మండపాల నేమ్స్ చెప్పారు. ఇక్కడ గణేషుని విగ్రహం చాలా ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. చాలా బాగుంది. ఇక్కడ ఒక్కొక్క రాక్ మీద శివలింగం స్ట్రక్చర్స్, పెయింటింగ్స్ గానీ, బొమ్మలు చెక్కటం గానీ అవన్నీ బాగా అనిపించింది మాకు. ఇక్కడ ఒక శివలింగం అయితే అండి అసలు స్టన్నింగ్. అసలు మీరు చూస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా అసలు మీకు డివోషనల్‌గా భలే ఫీల్ అనిపిస్తది. ఈ ఈ శివలింగం చూడండి అసలు ఆ స్ట్రక్చర్ గానీ, అవి కానీ ఎంత బాగా చేశారంటే అసలు అక్కడ అది 2 కళ్ళు సరిపోవండి అవి చూడటానికి. చాలా అంటే చాలా బాగుంటది ఆ వ్యూస్ చూడటానికి. ఇవి మెటీరియల్ ఏంటనేది నేను జస్ట్ మా డ్యాడీ ఏంటో చెక్ చేయండి అది ఇది అంటే జస్ట్ మాకు అది గ్రానైట్ లాగే అనిపించింది. ఆ గ్రానైట్ మెటీరియల్‌తోనే వీళ్ళు చెక్కి ఇలా చేశారు అనిపించింది. ఇదేమో మాకు నంది. ఈ నంది విగ్రహము, ఈ నంది అనేది మనకి 300 మీటర్స్ ఉంటదండి మన టెంపుల్ నుంచి. ఎగ్జాక్ట్‌గా అక్కడ ఉన్నప్పుడు మనం చూసిన శివలింగం, ఇంతకుముందు చూసిన శివలింగం చూసాం కదండీ! ఆ శివలింగంకి ఈ నంది స్ట్రెయిట్‌గా ఉంటదని చెప్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. అక్కడ నుంచి చూస్తే జస్ట్ 300 మీటర్స్ దూరం ఉంది. మధ్యలో కూడా చాలా వరకు టెంపుల్ ఉండేదంట. కానీ ఈ దండయాత్రలు వీటి వల్ల పాత రోజుల్లోనే చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయింది. కానీ 300 మీటర్స్ అవేలో ఆ శివలింగం నుంచి ఈ నంది అనేది ఉండటం జరిగిద్ది. కానీ ఆ శివలింగంని చూస్తూ ఉంటదని చెప్తున్నారు. కానీ అది చాలా వండర్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ మేమిక్కడ ఇది చూస్తే అయితే ఇక్కడ జటాయువు కూడా ఉందండి. మనకి ఇక్కడ జటాయువుని కూడా మనం చూడొచ్చు ఇక్కడ లేపాక్షి టెంపుల్‌లో జటాయువు. ఇవన్నీ చూసుకొని మేము లేపాక్షి నుంచి నెక్స్ట్ డే 2 మేము స్టార్ట్ అయిపోయాము. లేపాక్షి నుంచి రంగనాథ్‌పుర వెళ్ళాము. ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్ ఉంది. మేము దాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రంగనాథ్‌పూర్, చిక్బల్పూర్ అనే ఏరియాలో ఉందండి. ఆ చిక్బల్పూర్ ఏరియా, రంగనాథ్‌పూర్ ఏరియా నుంచి మేము ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళాము. ఇస్కాన్ టెంపుల్‌కి మేము వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది. చాలా క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. ఇస్కాన్ టెంపుల్‌లో కూడా దర్శనం తక్కువ టైంలోనే అయిపోయింది. సో, మేము చాలా టైం అయిపోతుందని చెప్పి మేము డే 2లో ఇస్కాన్ టెంపుల్ నుంచి తిరుమల అరుణాచలం వెళ్ళాము. బై రోడ్ వెళ్ళిపోయాము. ఇస్కాన్ టెంపుల్ నుంచి అరుణాచలం వేసరికి నైట్ అయింది. మేము దర్శనం అయితే నైట్ చేసుకున్నాము క్రౌడ్ తక్కువ ఉంటుందని. మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉందండి క్రౌడ్. వీఆర్ సో లక్కీ. జస్ట్ 10 మినిట్స్‌లో అయిపోయింది దర్శనం. మా డ్యాడీ అయితే 2 టైమ్స్ చేసుకున్నారు దర్శనం. చాలా బాగా అనిపించిందంట మా పేరెంట్స్‌కి. సో, ఇక్కడ బాగా ఎక్సైట్ అయ్యారు. ఇక్కడ మేము అరుణాచలం అయిపోయాక నెక్స్ట్ డే మేము అరుణాచలం నుంచి గంగైకొండ చోళాపురం వెళ్ళాము. గంగైకొండ చోళాపురం ఆర్కిటెక్చర్ అయితే మీకు స్టన్నింగ్‌గా ఉంటది. డే 3 మేము ఫస్ట్ డే 1, డే 2లోనే అరుణాచలం తిరుమల అయిపోయేసరికి 2 డేస్ అయిపోయింది. మాకు డే 3కి వచ్చేసరికి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ గంగైకొండ చోళాపురం. ఇది ఆర్కిటెక్చర్ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంటదండి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. కంపల్సరీగా చూడాల్సిన సైట్ అండి. ఫోటోజెనిక్ కానీ, ఫోటోగ్రఫీకి కానీ అసలు మీరు ఆ వ్యూస్ కానీ, ఆ స్ట్రక్చర్ కానీ ఎంత బాగుంటుందంటే మీకు అసలు చూడండి ఒక్కొక్క స్ట్రక్చర్ ఎంత బాగా చేశారో. ఇది మెయిన్ రోడ్ మీద నుంచి మెయిన్ రోడ్ మీద నుంచి ఇలా వెళ్తుంటేనే కుంభకోణం వెళ్ళే రూట్లోనే ఉంటుందండి. మేము ఇది అయిపోయి కుంభకోణం వెళ్తాము. కుంభకోణంలో కూడా చాలా టెంపుల్స్ ప్లాన్ చేశాము. ఆ కుంభకోణంలో వెళ్ళుకుంటూ మధ్యలో ఉందని ఇక్కడ ఆగాము. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫోటోజెనిక్‌గా అనిపించింది మాకు. చాలా బాగా అనిపించింది. అప్పటికే కుంభకోణంలో మేము చాలా టెంపుల్స్ ప్లాన్ చేసి ఉన్నాము. కుంభకోణంలో మేము చూడాల్సిన టెంపుల్స్ శ్రీరంగపాణి టెంపుల్, చక్రపాణి టెంపుల్, ఆది కుంభేశ్వర, నాగేశ్వర స్వామి టెంపుల్, ఐరావత్ టెంపుల్, ఈ 5-6 టెంపుల్స్ కుంభకోణంలో ప్లాన్ చేసాము. కానీ మాకు చాలా తక్కువ టైం ఉంది. కానీ 5 టెంపుల్స్ దర్శనం చాలా తక్కువ టైంలో అయిపోయింది కాబట్టి సరిపోయింది. సో, మేము ఇక్కడ నుంచి గంగైకొండ చోళాపురం నుంచి కుంభకోణం స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము ఆఫ్టర్నూన్ టైంలోనే. సో, ఇక్కడ మాకు జస్ట్ 45 మినిట్స్ జర్నీ పట్టింది. ఇక్కడ మేము ఫస్ట్ వచ్చిన వెంటనే ఆది కుంభేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. సో, ఇక్కడ ఏనుగు కూడా చాలా బాగా అనిపించింది. ఏనుగు చాలా బాగుంది. సో, ఇతనికి అక్కడ ట్రైనర్ కూడా ఉన్నాడు. అతనికి బాగుంది ఇక్కడ. మేము ఈ 5 టెంపుల్స్ కవర్ చేసుకొని కుంభకోణం నుంచి నెక్స్ట్ తంజావూరు అయితే వెళ్ళిపోయాము.
ఈ మేము డే 3 తంజావూరులో స్టే చేసామండి. నైట్ అయిపోయింది. కానీ తంజావూరు వెళ్ళే దారిలోనే మేము స్వామిమలై కవర్ చేసాము. ఈ స్వామిమలై అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖ క్షేత్రాల్లో ఒకటి. ఈ స్వామిమలై టెంపుల్‌ని దర్శనం చేసుకొని, ఈ స్వామిమలై నుంచి తంజావూరు వెళ్ళటం అనేది జరిగింది. మేము ఫస్ట్ డే 3లో ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్లేస్ కవర్ అయింది. అక్కడ నుంచి మేము స్వామిమలై నుంచి తంజావూరు రీచ్ అయ్యి, తంజావూరులో నైట్ స్టే చేసి మార్నింగ్ డే 4 మార్నింగ్ తంజావూరు టెంపుల్‌కి రావడం జరిగింది. సో, మాకు ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం డే 3లో జరిగింది. నైట్ టైమ్ జరిగింది. అది స్వామిమలై. డే 4 మార్నింగ్ మేము ఈ తంజావూరు బృహదీశ్వర టెంపుల్‌కొచ్చాము. ఇది మెయింటెనెన్స్ వైజ్‌గా అన్నిటి వైజ్‌గా చాలా మెయిన్ టెంపుల్. తమిళనాడులో టాప్ 5 టెంపుల్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. మేము దర్శనం లైన్ కొంచెం తక్కువే ఉంది కాబట్టి ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు. సో, నేను కొంచెం ఈ దర్శనం దగ్గర కూడా ఒక వీడియో చేశాను. ఆ శివలింగం ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఆ శివలింగం అలానే ఉంచి టెంపుల్ కన్‌స్ట్రక్షన్ చేశారంట. అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్పారు. చాలా అంటే చాలా బా అనిపించింది. తంజావూరు టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ, పక్కనున్న టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉంటాయండి అక్కడ. చాలా బా అనిపిస్తది తంజావూరు టెంపుల్‌లో. అట్ ద సేమ్ టైమ్ ప్రైజెస్ కూడా నామినల్‌గా అనిపించాయి మాకు. హోటల్ స్టేయింగ్ దగ్గర గానీ, బయట గానీ. తంజావూరులో దర్శనం అయిపోయిన వెంటనే మేము తంజావూరు నుంచి రామేశ్వరం స్టార్ట్ అయ్యాం. సో, మేము డే 4 ఎండింగ్‌కి రామేశ్వరం రీచ్ అయ్యాం. ఇప్పటికి ఫైనల్‌గా మనం ఎక్కడికైతే ప్లాన్ చేసామో అక్కడికొచ్చాము. ఇది పంబన్ బ్రిడ్జ్. రామేశ్వరం వెళ్ళే దారిలో పంబన్ బ్రిడ్జ్ వచ్చింది. ఈ పంబన్ బ్రిడ్జ్ దగ్గర కార్స్ ట్రాఫిక్ జామ్ అయింది. బికాజ్ అక్కడ ఒక మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అక్కడ మూవీ షూటింగ్ జరుగుతుంది. సో, కార్స్ అన్ని ట్రాఫిక్ జామ్ అయింది. మేము కూడా కొంచెం దిగి కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం ఫొటోస్ అవి తీసుకున్నాము. పంబన్ బ్రిడ్జ్ రీసెంట్‌గానే ఓపెన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు కదా మోడీ. అది జస్ట్ మనకి షిప్స్ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యేలాగా, షిప్స్ వెళ్ళిపోయేలాగా, షిప్స్ మళ్ళీ అది బ్రిడ్జ్ క్లోజ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు కదా. అదే ఆ బ్రిడ్జ్ ఇది పంబన్ బ్రిడ్జ్. కానీ ఫోటోజెనిక్ కానీ అంత ఎటు చూసినా కంప్లీట్‌గా బ్లూ వాటర్ ఉంటది. మనం బ్లూ వాటర్ కోసం బాలి అని, ఇండోనేషియా అని ఇంకా చాలా చాలా ప్లేసెస్‌కి వెళ్తుంటాం కదా! థాయిలాండ్ అని బ్లూ వాటర్. కానీ రామేశ్వరంలో నేను బాలి కూడా వెళ్ళాము. బాలిలో ఎలా అయితే బ్లూ వాటర్ ఉందో ఇక్కడ కూడా రామేశ్వరంలో కూడా అదే సేమ్ బ్లూ వాటర్. పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించదు. కాకపోతే ఇది మనకి డివోషనల్ ప్లేస్ కాబట్టి మన యూత్ సైడ్ చాలా తక్కువ మంది వెళ్తారు కాబట్టి ఇదంతా ఎక్కువగా మన యూత్‌లో పాపులర్ అవ్వలేదు. కానీ రామేశ్వరంలో వాటర్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్‌గానే ఉంది. బ్లూ వాటర్ ఈస్ బ్లూ వాటర్. చాలా బాగుంది. బీచ్ కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మేము డే 4 ఈవినింగ్‌కి తంజావూరు నుంచి మార్నింగ్ స్టార్ట్ అయ్యి రామేశ్వరం రీచ్ అయ్యి ఈవినింగ్ అక్కడ రామేశ్వరం టెంపుల్‌కి వెళ్ళిపోయి ఆ బావిల్లో కూడా స్నానం చేసాము. ఆ బావిలు ఎన్నో ఉంటాయండి. చాలా బావిలు 24, 25 బావిలు ఉంటాయి. ఆ బావిలో అన్నిట్లో స్నానం చేసి చివరగా అగ్నిగుండం అని అంటారండి. అది సముద్రం ఉంటది. అక్కడికెళ్ళి స్నానం చేసి మేము ఈ హోటల్‌కొచ్చాము. ఈ హోటలు మనకి హోటల్ ఆఫ్ తమిళనాడు. ఇది గవర్నమెంట్ హోటల్స్ అండి ఇవి. చాలా అంటే చాలా బాగుంటాయి అసలు. మెయింటెనెన్స్ కానీ రోడ్డుకి దగ్గరలో ఉంటాయి. కొంచెం ఎక్స్‌పెన్సివ్ మిగతా ప్రైవేట్ హోటల్స్‌తో పోలిస్తే ఎక్స్‌పెన్సివే. కానీ మనకి సెక్యూరిటీ వైస్‌గా కానీ, స్టేయింగ్‌కి కానీ, కంఫర్ట్స్ కానీ, కార్ పార్కింగ్ కానీ నాకు కార్ పార్కింగ్ మెయిన్ ఇంపార్టెంట్. సో, మనం కార్స్ పెట్టుకోవడానికి కానీ అన్నిటికి ప్లేస్ వైస్‌గా చాలా బాగుంటది. వీళ్ళు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. రూమ్ వైస్ కూడా చాలా బా అనిపించింది. కానీ నేను స్టే చేసిన హోటల్స్ అని నేను వీడియో ఎండింగ్‌లో చెప్తాను. కానీ ఇది రామేశ్వరం మిడిల్‌లో ఉంది కాబట్టి ఇది ఫ్యామిలీ కాటేజ్ లైక్ ఇది బాగుంటుందని ఇది ఇక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక టూరిస్ట్ స్పాట్ లాగా ఉంటుంది. ఇది హోటల్ ఆఫ్ తమిళనాడు అనేది ఒక రిసార్ట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్‌లో ఉంటదండి. జస్ట్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. టెంపుల్‌కి జస్ట్ 2 కిలోమీటర్స్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇలా ప్రొవైడ్ చేశారు. ఓకే యావరేజ్. మన తెలుగు టైప్‌లో అయితే ఉండదు. కాకపోతే జస్ట్ నాట్ బ్యాడ్. మేము ఆ రోజు ఈవినింగే టెంపుల్‌లో దర్శనం అంతా అయిపోయింది కదా! ఎర్లీ మార్నింగ్ స్ఫటికలింగ దర్శనం చేసుకొని ఇక వి వాంట్ టు రోమ్ అరౌండ్ రామేశ్వరం అనమాట. బీచెస్‌కి, ఇండియా ఎండ్ పాయింట్‌కి ఇంకా అవన్నీ రీచ్ ధనుష్కోడి బ్రిడ్జ్‌కి ఇండియా ఎండ్ పాయింట్ అవన్నీ చూడాలని కారు తీసుకొని మళ్ళీ ధనుష్కోడి బ్రిడ్జ్ వరకు వెళ్ళాము. ఈ మిడిల్‌లో మాకు ఇంకా కోదండరామస్వామి టెంపుల్ కనిపించింది. కోదండరామస్వామి టెంపుల్ అదే మనకి శ్రీరాముడు లంకని జయించాక వచ్చాక విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు కదా! ఆ పట్టాభిషేకం ఇక్కడుండి చేశాడు. అది విభీషణుడు ఇక్కడ తపస్సు చేశాడు. ఇక్కడే పట్టాభిషేకం కూడా జరిగిందని అంటారు కోదండరామస్వామి టెంపుల్. అక్కడైతే పిచ్చ పిచ్చగా క్రౌడ్ ఉందండి మేము వెళ్ళినప్పుడు.
వీడియో తీయడానికి కాదు కదా, కనీసం కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. నేను కార్ ఎక్కడో లాంగ్‌లో పార్క్ చేసి బై వాక్ వెళ్ళాను కోదండరామస్వామి టెంపుల్‌కి. బెటర్ టు మీరు కారు ఔట్ సైడ్ పార్క్ చేయడానికి ప్లాన్ చేసుకోండి కోదండరామస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు. మాకు మళ్ళీ ఆ రోజు టైం కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ రామేశ్వరంలో ఈ ఈ ధనుష్కోడి బ్రిడ్జ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మేము తిరుచెండూరు వెళ్ళబోతున్నాం. తిరుచెండూరులో మనకి తిరుపతి ఎలానో తమిళనాడు పీపుల్కి తిరుచెండూరు అలాగనమాట. సో వాళ్ళు తిరుచెండూరులో మీకు దర్శనం 2-3 అవర్స్లో అయిపోతే చాలా బాగా అయిపోయినట్టు అని చెప్తున్నారు. కానీ అది తిరుచెండూరులో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ సముద్రం ఒడ్డున ఉంటుంది. ఇదొక్కటే కొండల్లో ఉండదు. ఇదొక్కటే విడిగా ఉంటుంది. కానీ సముద్రం తీరంలో ఉంటదనమాట. సీ షోర్‌లో ఉంటది. కానీ దర్శనం అయితే అంత ఈజీగా అవ్వదు అని చెప్పారు. కానీ స్పెషల్ దర్శనం ఎంత స్పెషల్ దర్శనం తీసుకున్నా 3-4 అవర్స్ అయితే కంపల్సరీగా పట్టుద్దని చెప్పారు. కానీ క్రౌడ్ మినిమల్‌గా ఉండొచ్చు అని కూడా చెప్పారు. సో ఇక మేము ఈ ధనుష్కోడి బ్రిడ్జ్ ఒకటి కవర్ చేసి, ఇంకా మేము అబ్దుల్ కలాం హౌస్ కూడా కవర్ చేద్దాం అనుకున్నాము. ఈ రిటర్న్‌లో మీరు ఎలాగో వచ్చేటప్పుడు రిటర్న్‌లో అబ్దుల్ కలాం బ్రిడ్జ్ రోడ్డు మీద నుంచి కనిపిస్తది. మీరు ఆగిన టైం వేస్ట్, లోపలికి వెళ్ళనివ్వరు. బయట నుండి చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ హనుమాన్ టెంపుల్‌కి కూడా వెళ్ళాము మేము. హనుమాన్ టెంపుల్‌లో మనకి స్టోన్స్ ఉంటాయి కదా! పూమిక్ స్టోన్స్, ఇవి రామసేతు వారధి కట్టడానికి యూజ్ చేసిన స్టోన్స్, అవి కూడా మనం చూడొచ్చు అక్కడ హనుమాన్ టెంపుల్‌లో. అది కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తదనమాట అవి చూసినప్పుడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ మాకు రామేశ్వరంలో ఎక్కువ బాగా అనిపించింది ఏంటంటే, మనం ఇవి ముత్యాలు టైప్ ఆఫ్ ఉంటాయి కదండీ మామూలుగా షాపింగ్‌లో, అవన్నీ కొంచెం ప్రైస్ తక్కువ ఉంది రామేశ్వరంలో. సో అదొకటి షాపింగ్, మీరు ముత్యాలు టైపు ఆ టైప్ జ్యువెలరీ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తక్కువ పడింది. గవ్వలు అంటారు కదా, అవి కూడా మీకు ఇక్కడ తక్కువ ప్రైస్ వస్తాయి మిగతా ప్లేసుల్లో కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ ఇప్పుడు మనం ఇండియా ఎండ్ పాయింట్‌కి ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది మార్నింగ్ టైం కాబట్టి. సో ఇక్కడ నుంచి మనం ఆ స్తంభం కనిపిస్తుంది కదా, సత్యమేవ జయతే ఎంబ్లమ్, ఇండియన్ ఎంబ్లమ్, ఆ ఎంబ్లమ్ నుంచి మనం యూటర్న్ తీసుకుంటే అప్పుడు మనం ఇండియా ఎండ్ పాయింట్ వరకు వెళ్ళొచ్చినట్టు అని మనకి అనిపిస్తదనమాట. సో ఇక్కడ కార్ పార్కింగ్‌కి ఉంది కానీ సైడ్‌కి పెట్టుకోవడమే, పెద్దగా ఏమీ లేదు. జస్ట్ యూటర్న్ తీసుకొని మనం సైడ్‌కి పెట్టుకున్న ఆ వ్యూస్ ఎంజాయ్ చేసి, షాపింగ్ ఏమైనా కావాలంటే చేసుకొని మళ్ళీ ఎక్కేయటమే తప్ప ఇక్కడ పెద్దగా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఏం లేదు. కానీ అక్కడ ధనుష్కోడి బీచ్ ఉంటది. కొంచెం అక్కడ వాల్ ఉంది. అక్కడ పక్కన వే కూడా ఉంది. అక్కడి నుంచి వెళ్తే మనకు ధనుష్కోడి బ్రిడ్జ్ కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. బట్ ఈ పార్కింగ్‌కి వీటికే మాకు టైం సరిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మేము తిరుచెండూరు టెంపుల్‌కి లేట్ అయిపోతుందని చెప్పి మేము జస్ట్ ఇక్కడ ఒక ఫ్యూ ఫోటోస్ తీసుకున్నాం. ఇంకా వెంటనే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. సో ఈ వీడియోలో ఇది పార్ట్ 1 వీడియో ఇక్కడి వరకు కంప్లీట్ చేస్తున్నాను. ఇక రామేశ్వరం ఎక్కడి వరకు అయితే వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళిపోయాం కదా. నెక్స్ట్ రామేశ్వరం నుండి తిరుచెండూరు నుంచి కన్యాకుమారి ఎలా వెళ్ళామనేది పార్ట్ 2లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటి వరకు మనకు ఒకే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం కవర్ అయింది. ఔట్ ఆఫ్ 6 1 ఈజ్ కంప్లీటెడ్. సో బట్ ఇప్పటి వరకు మనం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ రామేశ్వరం వరకు వచ్చింది ఆల్మోస్ట్ మీకు 1500 to 2000 కిలోమీటర్స్ అయితే